వెస్ట్ సిక్కింలో ఆరెంజ్ గార్డెన్. ఆరెంజ్ గార్డెనే కదా ఏముందలే అని అనుకోకండి, ఆరెంజ్ వైన్ టేస్ట్ చూడొచ్చు. అట్ ద సేమ్ టైమ్ హాయ్ 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 ఏనా చింగ్ టోంగ్ మా క్యూట్ పేరేం పేరు అడిగితే చికెన్ टोंग माँ अंటుంది. मैं आंध्र प्रदेश से, सो आंध्रा एंड तेलंगाना कोई भी मेरा फ्रेंड्स आएंगे सो जरूर इधर जो रिवर के पास में जो मैडम है बहुत क्यूट है, सो इधर आके आप पी दीजिए. सो बेस्ट टेस्ट कराएंगे. एरिना, एरिना मैडम है. मेरे को तो इंग्लिश बहुत पसंद है. वाओ बहुत बढ़िया, आप तो इंग्लिश प्रोफेसर बनोगे फ्यूचर में. ఫ్రెండ్స్ లాస్ట్ డెస్టినేషన్ అటు తిరిగి ఫైనల్లీ ఆరెంజ్ గార్డెన్కి వచ్చాము. వెస్ట్ సిక్కింలో ఆరెంజ్ గార్డెన్. సో ఎక్కడ ఏముందో ఏంటో స్పెషల్, ఆరెంజ్ జ్యూస్ తినిపిస్తారా, ఆరెంజ్ కాయలు తినిపిస్తారా, ఒక లుక్ వేసేద్దాం. ఇది పార్కింగ్ ఏరియా. సో అటువైపు చూపిస్తాను. పార్కింగ్ ఏరియా ఈ రకంగా ఉంది. సో పక్కన కెఫే ఉంది తినాలనుకుంటే. సో అది ఎంట్రీ 4 PM క్లోజ్డ్. సో 9 AM టికెట్ ఐ థింక్ లోపల అనుకుంటా. సో ఫైనల్లీ ఆరెంజ్ గార్డెన్కి వచ్చాము. ఇక్కడ వ్యూ చూపిద్దాం. చూస్తున్నారు కదా ఇది. సో ఇక్కడ ఏముందో ఏం లేదు ఏం తెలియదు. సో ఇక్కడ కూడా టికెట్ అని విన్నాను. సో చూద్దాం ఆరెంజ్ గార్డెన్లో ఏమో ఆరెంజ్ ఉంటాయో పప్పాయి ఉంటాయి. సో వెనక్కి డిఫరెంట్ టేస్ట్ జ్యూసెస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. సో చూద్దాం నెక్స్ట్ టైం వచ్చి. ఫస్ట్ అయితే టికెట్ తీసుకొని వెళ్దాం. టికెట్ పాయింట్ అనేది ఇక్కడ చూడొచ్చు. సో ఇదే టికెట్ పాయింట్. సో వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడికైతే మనం ఆరెంజ్ గార్డెన్కి వచ్చాము. ఇక్కడ ఆరెంజ్ చూపిస్తారు మీకు చిన్నవి. సో చూస్ చేసేయండి. ఐ థింక్ కనిపిస్తుంది కదా. సో ఆరెంజ్ గార్డెన్కి వచ్చాము. ఆరెంజ్ చూసా కదా వెళ్ళిపోవచ్చు కదా అనుకోవచ్చు. సో ఆరెంజ్ గార్డెన్తో చాలా ఇందులో సంథింగ్ ఏదో ఉన్నాయంట, అవి కూడా లుక్ చేసి మనం చూద్దాం. సో ఆరెంజ్ గార్డెన్ బ్యూటిఫుల్ వ్యూ అనేది మనం రకంగా కనిపిస్తుంది. సో బ్యూటిఫుల్ గ్రీన్ గ్రాస్ డిజైన్. ఎన్ని టీషర్ట్లు అయినా వేసినా, ఎన్ని షర్ట్లు వేసినా ఒక్కని తగ్గదు. ఇప్పుడు టీషర్ట్ మార్చేసాను. ఒకే టీషర్ట్ని చూసి మీరు కూడా బోర్ కొట్టుంటారు కదా. సో అంత టైం దొరకలేదు. సో ఫైనల్లీ టీషర్ట్ అయితే వేసేసాను. సో మనం ఆరెంజ్ గార్డెన్ ఇటువైపు అయితే వెళ్తున్నాం. సో ఆ పాటు మనకి ఇక్కడ ఏముంది స్పెషల్ అది తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీతో వెళ్తున్నాం. సో చూద్దాం. నాతో పాటు కూడా మీరు కూడా చూడండి ఎలా ఉందో చెప్పండి. సో ఇవి ఆరెంజ్ అంటే ఇక్కడ సిక్కిం ఆరెంజ్ కదా. ఇక్కడ ఏవో రకరకాల జ్యూస్లు అన్నీ ఉన్నాయి. సో ఏంటో మనకు తెలియదు. ఆర్గానిక్ వైన్ कुछ बताएंगे आप? आप इतना स्वीट भी बोल रहे हो तो इधर से ऑर्गेनिक प्योर और यहाँ का लोकल ऑर्गेनिक वाइन, अखरोट, बड़ा इलायची, लोकल टी, ऑरेंज, इतना ही है सर. आप दाल ये अच्छा फ्रेंड्स ఇక్కడ మనం తెలుగు में बोलूंगा आपको. సో ఫ్రెండ్స్ ఆంధ్ర ఫ్రమ్ తెలంగాణ ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఆరెంజ్ గార్డెన్లో మనకి సో డిఫరెంట్ వైన్ అయితే మనకి ఆరెంజ్ వైన్ అండ్ रोडोडेंडेंट. सो ये पता नहीं डिफरेंट है. सो समथिंग डिफरेंट. वाइन कितना? 100 रुपीज़ पर वन. रेडोडेंट मतलब फ्लावर्स का? इसमें नशा होता है क्या? 4%. ओके 4% अल्कोहल अंट, नॉट मोर देन 4%. सो गुड.
ట్రావెలింగ్ ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం పికిల్స్, డిఫరెంట్ పికిల్స్, రెడ్ చిల్లీ సాల్ట్, రెడ్ చిల్లీ ఆయిల్, రెడ్ చిల్లీ పేస్ట్, बैम्बू शूट पिकल. बैम्बू शूट पिकल मीन्स क्या है? जी यहाँ का बांस का है सर, बांस का ये वाला. अच्छा अच्छा, जो బాంబూ ట్రీస్ जी बैम्बू का. ఓకే, వెదురు చెట్టు నుండి తయారు చేస్తారంట. తర్వాత మిక్స్ వెజ్ పికిల్, క్యారెట్ పికిల్, लोपसिका अचार मतलब लोग का ये जंगल में होता है, बड़ा बड़ा पेड़ होता है, इसका फ्रूट है. ओके, వెదురు आम का చెట్టు. अचार है ना सर, आम का अचार जैसा होता है वो खाने में. ओके, छोटा तो वो वाला वाला ये लौंग का मिर्ची. लौंग का मिर्ची जो इधर सिक्किम का स्पेशल लाल वाला ज्यादा मिर्ची होता है क्या? जी बाप रे. ये तो ईक वाला क्या है? ये वाला गुंदरू के यहाँ का रायसा का बनता है सर. अच्छा, ये क्या है, चाय बनाता है? नहीं नहीं, ये सूप बना के पीना पड़ेगा. खाना के साथ है ना, आलू के साथ भी हो जाएगा, ग्रेवी लगा के खा सकते हैं आप, चटनी बना के खा सकते हैं. सो ऑर्गेनिक गार्डन रिम्बी वेस्ट सिक्किम, चला बहुत अच्छे से समझाया. सो कभी भी आएंगे तो अपना सब्सक्राइबर जरूर ट्राई कर लीजिए विटामिन ऑर्गेनिक वाइन. सो रिटर्न में ऑर्गेनिक वाइन टेस्ट करेंगे हम भी. थैंक यू सो मच. सो ऑर्गेनिक वाइन अंट చూద్దాం, 4% ఆల్కహాల్, ఆర్గానిక్ వైన్. సో సంథింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆరెంజ్ గార్డెన్. సో ఇక్కడ నుంచి చూడొచ్చుది టోటల్లీ ఆరెంజ్. ఇక్కడ మనం కిందకి వెళ్తున్నాం అలా రూట్లో. సో బ్యూటిఫుల్ గ్రీన్ మౌంటైన్స్. సో వాష్రూమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఒకటి ఉంది. సో చూడొచ్చు. రింబీ వెస్ట్ సిక్కింలో ఉన్న మన ప్లేస్ ఇప్పుడు చూస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం ఆరెంజ్ గార్డెన్. ఇది ఒక రెస్టారెంట్ మనకు కనిపిస్తుంది, బ్యూటిఫుల్ రెస్టారెంట్. సో ఏదైనా ఫుడ్ ట్రై చేయాలంటే చేయండి. నేను ఇందాక తిన్న చాలా ఇంకా అరగలేదు, సో నేను తినలేను. సో రెస్టారెంట్ వ్యూ చూడొచ్చు. సో బ్యూటిఫుల్ రెస్టారెంట్. ఇక్కడ వైన్ అండ్ బీర్ కూడా మనకి సర్వీస్ చేయబడుతుంది అనుకుంటా. సో నైట్ ఇక్కడ మనం స్టే చేసి కూడా ఉండొచ్చు. ఐ థింక్ 1500 per head టెంట్ హౌస్లో. ఇక్కడ బోన్ ఫైర్ అంటే కర్రలతో అగ్గి వెలిగించి నైట్ మొత్తం ఒక ఫ్యామిలీ టూర్ వచ్చినట్లయితే అందులో మొత్తం జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్టింగ్ ఫ్రంట్ లేఅవుట్ అయితే బాగుంది బ్యూటిఫుల్గా. సార్ కాసి జానా ఉదర్ సార్. ఓకే, సో మనం రెస్టారెంట్ వ్యూ అయితే చూసాం కదా, అవుట్ సైడ్ ఇలా ఉంది. ఇక్కడ నుంచి మనం ओके, वे टू ऑरेंज गार्ड, वे टू रिवर. हाय हाय हाय, क्या नाम है? चिंगटोंगमा. क्यूट. పేరేం పేరు అని అడిగితే చికెన్ టోంగ్మా అంటుంది. చికెన్ టోంగ్మా. సో క్యూట్గా ఉన్నామంటే థ్యాంక్స్ అంటుంది. సో పాజిటివ్నెస్ అనేది వైబ్స్ ఈ ఏరియాలో కనిపిస్తాయి పిల్లల నుంచి పెద్దల వరకు. సో చూడొచ్చు. मैडम ये ऑरेंज गार्डन क्या गवर्नमेंट का है क्या? नहीं, प्राइवेट है. किसका है? वो नाम पता नहीं. अच्छा 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 अच्छा, आप लोग इधर रहते? जी, हम लोग यहाँ पर रेंट में लेते हैं. ओके, चलो बढ़िया. सब लोकल वाइन लीजिए. पहले एक्सप्लोर करके आता हूँ. लोकल वाइन है, यहाँ का दाल है, अखरोट है, ये तो चाहिए सब. मैं खा पी के आ गया, फिर वापस आने के टाइम देखता हूँ. సో ఫ్రెండ్స్, ఇక్కడ లోకల్ వైన్, అక్రోట్ ఇవన్నీ చాలా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో అంటే నైట్ స్టే చేస్తారంట ఇక్కడ. సో మనకి అంత టైం ఉందా లేదా అనేది తెలీదు. సో మనం ఇప్పుడు రివర్ వ్యూ చూపిస్తాను, బ్యూటిఫుల్గా ఉంది. పాటలు కూడా వస్తున్నాయి హీరోకి. హీరో 330 అయిపోయినట్టున్నాడు. సో జీరో అవ్వము, నేచర్ని చూస్తే ఎనర్జీ బూస్ట్ అయిపోద్ది. ఎందుకంటే లంగ్స్ రిఫ్రెష్మెంట్ అయిపోయింది అనుకుంటున్నాను నాకు తెలిసి. సో చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ రివర్ వ్యూ అనేది. అబ్బాబ్బా పెద్ద పెద్ద ఉన్నాయి. ఏంటివి? నిమ్మకాయలే కాదు, నిమ్మకాయలే ఇవి. సిక్కిం నింబు, డిఫరెంట్ టైప్ ఆఫ్ నింబు అనమాట. ఇక్కడ చూడొచ్చు. దీంతో పచ్చడి కూడా చేస్తారని విన్నాను నేను. చాలా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి. దూరం నుంచి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఒక పెద్ద ముంతలు పెద్ద పెద్ద సైజులో కనిపిస్తుంది. కిందకి వెళ్తున్నాం. సో రివర్ వ్యూ అనేది చూడొచ్చు.
చాలా బ్యూటిఫుల్గా ఉంది. పొట్ట కొంచెం కొంచెం వస్తుంది. ఇలాంటి జర్నీలు చేస్తే పొట్ట పోయే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది, పొట్ట తగ్గిపోతుంది. సో రిలాక్స్గా ఉన్నాను ఫైనల్లీ లాస్ట్ డెస్టినేషన్ అని, కూల్గా, వితౌట్ ఎనీ నో టెన్షన్గా. ఇక్కడ మనం చూడొచ్చు చాలా వైన్, ఇక్కడ ఆరెంజ్ వైన్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ये अल्कोहलिक है क्या? 4% अल्कोहल बोल रहे. 4% 7%. ज़्यादा फर्मेंटेड हो कम कर रहेगा. आप लोग स्ट्रॉन्ग वाला चाहिए था कि स्ट्रांग वाला बाइक में जा रहा हूँ ना. लाइट लाइट. हाँ तो लाइट कितना है? नेचुरल फर्मेंटेड में अल्कोहल थोड़ा थोड़ा बनते हैं, ये सब लोग पी सकते हैं. अच्छा 100%. आप टेस्ट दीजिए ना तो अपना मसाला. ये तो अभी पीऊँगा तो बाइक में जा रहा हूँ ना मैं. सर वो कुछ नहीं होते सर, आप टेस्ट करिए. ये क्या है? बेस्ट ड्रिंक देना. कौन सा, ये क्या मॉडल है? मतलब ब्लूबेरी का है. ब्लूबेरी. ब्लूबेरी अच्छा टेस्ट, फर्स्ट टाइम देख रहा हूँ. जो बेस्ट आप चूज करके मेरे को देना. क्योंकि मैंने कभी आप टेस्ट दीजिए ना सर. आप कभी नहीं पीते कि पीते. बाप रे कुछ गाढ़ा है, ज्यादा गाढ़ा है. ये वाला थोड़ा सा लाइट है ये वाला. ये नॉर्मल लग रहा है, लिच्ची का ना. ये वाला टिपिकल नॉर्मल. ये स्ट्रॉन्ग खाने के लिए भी स्ट्रांग वाला ये. पहाड़ में घूमता है. तो बच्चा लोग भी पी सकते सर. थोड़ा सा इसका वाला चाहिए था सर. ये कौन सा, गोवा वाला है ना? हाँ ये गुआवा का. गोवा वाला दे दो मेरे को. कितना 100? ओके दीजिए ना. अच्छा ओके थैंक यू सो मच. मैं आंध्र प्रदेश से. सो आंध्रा एंड तेलंगाना कोई भी मेरा फ्रेंड्स आएंगे सो ज़रूर इधर जो रिवर के पास में जो मैडम है बहुत क्यूट है, सो इधर आके आप पी दीजिए. सो बेस्ट टेस्ट कराएंगे. एरिना मैडम है. सो थैंक यू. सो मैं आते हुए रिवर व्यू देखते पीऊँगा. ओके थैंक यू सो मच, थैंक यू. సో ఇంకా లిచ్చి గిచ్చి అంటే కొంచెం బాగా కళ్ళులాగా బాగా గాఢంగా ఉన్నాయి. సో మనం మధ్య మధ్యలో బైక్ జర్నీ, కార్ జర్నీ, ఈ జర్నీ ఆ జర్నీలో మనం గడబడయ్యే ఛాన్స్ ఉందని చెప్పి సో ఎందుకులే అని చెప్పి జస్ట్ గోవా 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 జ్యూస్ అయితే తాగుతున్నాను. దాంతోపాటు రివర్ వ్యూ అనేది బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ టెంట్ హౌస్ ఉంది కదా, ఇక్కడ మనం నైట్ స్టే చేయవచ్చు. అందులో పడుకుంటారు అనుకుంటా ఉండడానికి అదంతా. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది ప్లేసు. సో ఈ వైన్ ఏందో తెలియదు, తొక్క కూడా. సో తీసుకున్నాను, టేస్ట్ చేద్దాం. 4% ఆల్కహాల్ ఉంటుందట. 4% వద్దు బాబు, బండి మీద వెళ్తాను. సో మామూలు లైట్ ఇవ్వంటే లైట్ ఇచ్చాను అన్నది. లైట్గా ఉంటుందో హార్డ్గా ఉంటుందో తెలీదు. సో ఇక్కడ నుంచి ఇలా కూర్చుందాం. సో రివర్ వ్యూ అనేది బ్యూటిఫుల్గా వస్తుంది. నా బ్యాగు ఇక్కడ ఉండు. సో సో ఏ లిచ్చి వైనో ఆరెంజ్ వైనో ఏ వైనో తెలీదు, బట్ వైన్ అయితే ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. బాగుంది టేస్ట్. సో ఇది గోవా వైన్, అంటే జాంకాయతో చేసింది. సో టేస్ట్ ఉంది. ఇక్కడ చెప్పాను కదా, అందరూ చాలా ఫ్రెండ్లీ మేనర్, అంటే బ్యాడ్ బిహేవియర్ ఏం కాదు, అంతా ఫ్రెండ్లీ, బెస్ట్ పాజిటివ్ వైబ్స్ అనేవి మనకి కనిపిస్తాయి. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. రివర్ పక్కనే ఇలా కూర్చొని నైట్ ఇక్కడ స్టే చేయాలంటే స్టే కూడా చేయొచ్చు మనకి.
ఆపోజిట్లో. సో ఇది ఉన్నాయి కదా టెంట్ హౌస్లో, ఆ టెంట్ హౌస్లో ఉంటారనమాట. సో ఇంకొంచెం దగ్గరికి వెళ్దాం, వ్యూ దగ్గర నుంచి చూద్దాం ఏ రేంజ్లో ఉంటుందండి. ఆరెంజ్ గార్డెనే కదా ఏముందలే అని అనుకోకండి, ఆరెంజ్ వైన్ టేస్ట్ చూడొచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ బ్యూటిఫుల్ ఇలా రివర్ పక్కన కూర్చొని తాగేది. నాకు అస్సలు ఈరోజు సింగిల్గా వచ్చాను, సోలో ట్రావెలర్ అండ్ ఫీలింగ్ రాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాతో పాటు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్తో పాటు నేను ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్తో వెళ్తున్నాను. సో ఈ ఫీలింగ్లో ఉన్నప్పుడు నేను సోలో ఎట్ అవుతాను, నిజంగా చెప్తాను, హార్ట్లీ సోలో అనిపించట్లేదు, ఒక్కడిని వెళ్తాను అనట్లేదు. ఎందుకంటే మధ్యలో మీతో మాట్లాడుతూ వెళ్తున్నాను కదా, మీకు చెప్తూ వెళ్తున్నాను. ఫీలింగ్ ఎట్లా ఉందంటే మీతో పాటు నేను జర్నీ చేస్తున్నట్టు ఉంది, సింగిల్గా అడవిలో జంగిల్లో తిరుగుతున్నట్టు అలా ఏం అనిపించట్లేదు. ఇక్కడున్న వ్యూస్ చూసినట్లయితే ఈ నైట్ ఇక్కడే ఉందామా అనిపిస్తుంది, అంత బాగుంది. సో మీకు కనిపిస్తున్నారు అనుకుంటున్నాను. అక్కడ వర్క్ చేస్తున్నారు, ఇసుక తవ్వుతున్నారు, రాళ్ళల్లో ఉన్న ఇసుక. ఎలా తీసుకెళ్తారంటే తలకి నెత్తికి బుట్టలో కట్టుకొని మోసుకుంటూ వెళ్తారు ఇంకా. సో ఆరెంజ్ గార్డెన్ ఇలా ఉంది. సో అక్కడే మనం తీసుకున్నాం. క్లోజ్ వ్యూలో చూద్దాం కొంచెం. నెమ్మదిగా చలి స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు శనగలు ఈ జ్యూస్ ఉంది తిన్నాను. సో అలాగే ఎక్కువ తినాలనిపించట్లేదు, చల్లగా ఉండడం అనుకుంటా. సో బాగుంది నేచర్ అనేది. సో సిక్కిం వైన్ టేస్ట్ చేసేసాం, రివర్ వ్యూ ఎంజాయ్ చేసేసాం. సో ఇక్కడ నుంచి వెళ్ళాలా వద్దా అనే మైండ్లో ఉన్నా. సో లేట్ ఎందుకో ఉండాలా వద్దని డిసైడ్. ఫ్రెండ్స్ ఫైనల్లీ బాగుంది ఎక్స్పీరియన్స్ అనేది. తాగాను గోవా జ్యూస్, చాలా జ్యూసులు తాగాలని టేస్ట్లో అని చూపించింది, కప్పు పోసి గప్పు అని తాగేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా టెంట్ సెట్టింగ్ అనేది కనబడుతుంది, ఇందులోనే పడుకుంటారు, ఏం చేస్తారు ఏం అర్థం కావట్లేదు. సో ఒక నైట్కి 1200-1500 స్టేయింగ్ అట. ఇక్కడ రివర్ యొక్క బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ మంట వేస్తారు రాత్రికి. ఆ మంటతో సెలగాల్చుకుంటూ బాగా రెడ్ వైన్ లేదా ఏ వైన్లు ఉన్నాయి ఇక్కడ, వైన్లు అన్నీ 2 రకాల వైన్లు ఉన్నాయి, అన్నీ ఎంజాయ్ చేసి సో మనం ఇక్కడ స్టే చేయొచ్చు. ఫ్యామిలీతో వస్తే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ నుంచి చూడవచ్చు రివర్ వ్యూ అనేది. సో ఆరెంజ్ గార్డెన్ స్పెషల్ ఇది. సో లోపల బెడ్డింగ్లు ఎలా ఉన్నాయి మనకు తెలీదు. సో చూద్దాం. మన దుప్పట్లు కట్టి గ్యాస్ కప్పుకున్నారు, పడుకున్నట్టున్నారు. సో చూద్దాం ఇక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో. ఏం ఖర్చులా ఉంది. సో లోపల సిస్టమ్ మాత్రం కష్టమే. సో ఏదేదో స్లీపింగ్ బ్యాగ్లు ఏదేదో కవర్ చేసి పెట్టారు. సో ఇలా ఉంది టెంట్ హౌస్లు. సో ఇది ప్రైవేట్, ఇది గవర్నమెంట్ కాదు. ఇక్కడ మనం చూస్తున్న ఈ ఆరెంజ్ గార్డెన్ ఇదంతా. సో కొంచెం 1 నైట్ స్టే చేసి కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్ బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అండ్ అదర్ సెటప్ కూడా ఉందంట. సో ఏదో
स्टूडेंट है ना ऊपर बड़ा। कौन से क्लास में पढ़ते हो? आज मैं व्लॉग में आपको मैं 10th में पढ़ता हूँ। 10th में। कौन सा पसंदीदा सब्जेक्ट है? मेरे को तो इंग्लिश बहुत पसंद है। वाओ, बहुत बढ़िया है। आप तो इंग्लिश प्रोफेसर बनोगे फ्यूचर में। इंग्लिश सो एनीवे, नाइस टू मीट यू। माय नेम इज कार्तिक। योर बेस्ट नेम? यूट्यूब चैनल है आपका? हाँ, यस। आप बता दीजिए क्या है नाम? श्री रोही व्लॉग्स। ये तेलुगु में होगा दोस्त, परेशान हो जाओगी, लेकिन फिर भी सब्सक्राइब कर दूंगा। एटमॉस्फेयर तो देखोगे, मजा आएगा। सर्च कर लूँगा। सो इधर एक फ्रेंड मिल गया मेरे को सब्सक्राइब करने के लिए। वेट